హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు BB7 అప్డేట్స్. BB7కి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా. ఈరోజు కూడా కొత్త అప్డేట్తో వచ్చాను. బిగ్ బాస్ ఉల్టా పల్టా ట్విస్ట్ ఆగిన 24/7 లైవ్. బిగ్ బాస్ 7 టైటిల్ రేస్లో ఫ్యాన్స్ వార్, విన్నర్ ఎవరు, ఫినాలే ఓటింగ్ పోల్ రిజల్ట్ ఎలా ఉంది, ఎన్ని వివరాలు మీకు తెలియాలంటే మన వీడియో చివరి వరకు చూడండి. మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది. జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల అసలు ఏం జరుగుతున్నది రిపోర్ట్ అనేది మీకైతే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ BB7 ఫినాలేకి ఒక గెస్ట్ రాబోతున్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, టాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి మహేష్ బాబు గారు రాబోతున్నారని చెప్పి లేటెస్ట్గా సమాచారం అయితే వచ్చింది మనకు. సో ఆ రోజు చాలా బాగా ఉండబోతుంది. ఎందుకంటే గెస్ట్గా మహేష్ బాబు గారు వస్తున్నారు కాబట్టి అంచనాలు ఇంకా పెరిగే ఛాన్స్ అధిక మొత్తంలో ఉంది. సో BB టీం వాళ్ళు ఉల్టా పల్టా సీజన్ కాబట్టి ఆడియన్స్కి అయితే షాక్ మీద షాకులు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. BB7 తెలుగు ఫైనల్ ఎపిసోడ్ ఈజ్ గెట్టింగ్ బిగ్గర్ విత్ ది ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ప్రిన్స్ మహేష్ బాబు గారు రావడం వల్ల TRP రేటింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే టాలీవుడ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ మొత్తం కూడా చూసే ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి 100% ఎపిసోడ్ అనేది హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే టైటిల్ రేస్లో ఎవరు ఉన్నారో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏమైందని అందరూ అడుగుతున్నారు. బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. సో బిగ్ బాస్ టాప్ 6 కంటెస్టెంట్లని హౌస్లో పెట్టడం జరుగుతుంది. టాప్ సిక్స్ కంటెస్టెంట్తో డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అలాగే మేక్ ఓవర్స్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్స్ కూడా వచ్చాయి కంటెస్టెంట్స్కి. సో వాళ్ళ ఫ్యామిలీల నుంచి వెళ్ళి ఫైనల్ అవుట్ఫిట్స్ కూడా బిగ్ బాస్ తెప్పించడం జరిగింది. అలాగే వాళ్ళకు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేపిస్తున్నాడు. అలాగే వాళ్ళు మేక్ ఓవర్ కూడా అవుతున్నారు. సో మేక్ ఓవర్ అంటే కటింగ్ చేసుకోవడం కానీ ఇలాంటి ఎక్స్ట్రా పనులు ఇంకేమైనా ఉంటే ఫేస్ వాష్ అలాంటివన్నీ చేసుకోవడానికి వాళ్ళు BB ఫినాకి రెడీగా ఉన్నారు. అలాగే 24/7 లైవ్ కూడా ఆపేశారు. ఎందుకంటే ఈ రోజు నుంచి వెళ్ళి వాళ్ళకు పర్ఫార్మెన్స్లు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి అవన్నీ లైవ్లో టెలికాస్ట్ చేయలేరు కాబట్టి 24/7 లైవ్ కూడా ఆపడం జరిగింది. సో నో మిడ్ వీక్ ఎలిమినేషన్, టాప్ 6 ఫినాలేలో చూడవచ్చు మనము. సో మొత్తానికైతే 6 మెంబర్స్ అయితే టాప్ 6లో ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే అమర్దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రిన్సియా వారు, అర్జున్ అంబాటి, ప్రియాంక జైన్, టోటల్గా 6 మెంబర్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఈసారి టాప్ 3లో ఉన్నప్పుడు బిగ్ బాస్ మనీ ఆఫర్ చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్పి మనకు లేటెస్ట్ సమాచారం వచ్చింది. సో 20 lakhs 30 lakhs వరకు మనీ ఆఫర్ చేసి ఎవరైనా ఒకటి తీసుకుని వెళ్ళి ప్లాన్ చేయాలని చెప్పి బిగ్ బాస్ ప్లాన్ చేస్తుందని చెప్పి మనకు అర్థమవుతుంది. అలాగే OTT సీజన్ 2 స్టార్ట్ చేయాలని చెప్పి December 25th రోజున మీటింగ్ అయితే ఉంది. సో ఒకవేళ మీటింగ్ సక్సెస్ అయితే 100% OTT మార్చ్లో స్టార్ట్ చేయాలని చెప్పి అదే సెట్లో కొన్ని మార్పులు చేసి BB OTT 2 స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన చేసినట్లు సమాచారం ఉంది. అలాగే గ్రాండ్ ఫినాలే షూట్ ఫ్రైడే నుండి స్టార్ట్ అవ్వబోతుంది. సో షూట్ 3 daysలో ఉంటుంది. విన్నర్ అనౌన్స్మెంట్ ఆన్ Saturday 17th December లైవ్ టెలికాస్ట్ లాగా చేస్తారు. ఒక 30 minutes డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మనకు టాప్ 6 ఉంటుంది కదా, దాంట్లో టాప్ 6, టాప్ 5, టాప్ 4 షూటింగ్ అనేది ఫ్రైడే సాటర్డే రోజు చేసి టాప్ 3 షూటింగ్ అనేది మా ఫినాలే రోజే స్టార్ట్ చేస్తారు. అంటే లైవ్ టెలికాస్ట్ 6 o'clock స్టార్ట్ అయిన తర్వాత అక్కడ బిగ్ బాస్ హౌస్లో టాప్ 3కి షూటింగ్ అనేది జరుగుతుంది. అంటే ఏ విధంగా అంటే బిగ్ బాస్ 7 విన్నర్ అయ్యారు, ఎవరయ్యారు అని చెప్పి బయటికి పొక్కకుండా, అలాగే రివ్యూలు అందరినీ కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి, ఇది ఉల్టా పల్టా సీజన్ కాబట్టి ఎలాగైనా సీజన్ సూపర్ డూపర్ హిట్ చేసుకోవాలని చెప్పి, అలాగే TRP రేటింగ్ కూడా భారీగా పెంచుకోవాలని చెప్పి బిగ్ బాస్ ప్లాన్ చేస్తుండే. ఈ ప్లాన్ సక్సెస్ అయితే 100% బిగ్ బాస్కు TRP 10 పైన వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఫ్యాన్స్ మధ్యలో వారు ఏముందని పెట్టాను కదా తమ్మినేలు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి ఫ్యాన్స్ మధ్య అయితే వారు ఫుల్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విన్నర్ నీవా నేనా అంత టఫ్గా నడుస్తుంది. కొన్ని అన్అఫీషియల్ పోల్స్ అయితే పల్లవి ప్రశాంత్ టాప్లో ఉంటే, కొన్ని అఫీషియల్ పోల్స్లేమో అన్అఫీషియల్ పోల్స్లేమో అమర్దీప్ చౌదరి టాప్లో కొనసాగుతుండు. బట్ విన్నర్ అయితే వీళ్ళు ముగ్గురికే ఛాన్స్ ఉంది 100%. ఎవరెవరు అంటే అమర్దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్, శివాజీ, వీళ్ళు ముగ్గురు ఎవరో ఒకరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అర్జున్ అంబాటి ఫ్యాన్స్ కానీ, మన ప్రిన్స్ యావర్ ఫ్యాన్స్ కానీ, ప్రియాంక జైన్ ఫ్యాన్స్ కానీ, వీళ్ళు ముగ్గురు విన్నర్ రన్నర్ గారు ఓన్లీ టాప్ 5, టాప్ 6, టాప్ 4గానే ఎలిమినేట్ కాబోతున్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళి. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఫీల్ కావద్దు. సో ఎందుకంటే వారు వన్ సైడ్ లాగా లేదు ఈసారి. సో వారు 3 స్టార్ లాగా ఉంది. సో ముగ్గురు మొన్నాళ్ళలాగా టైటిల్ కోసం విన్నర్ కోసం పోటీ పడుతున్నారు. నా వ్యక్తిగతంగా సపోర్ట్ అయితే పల్లవి ప్రశాంత్కి ఇస్తున్నాను. సో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే, రైతు బిడ్డ విన్నర్ అయితే అది ప్రజల్లోకి, అదే పల్లెటూరులోకి భారీగా వెళ్ళే ఛాన్స్ 100% ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా ఎక్కడి నుంచో BBలోకి వచ్చాడు. కప్పు కొట్టే అన్ని క్వాలిటీస్ పల్లవి ప్రశాంత్లో ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ కప్పు కొట్టి
కప్పు కొట్టాలని కోరుకుంటున్నా. ఒకటే చెప్పగలను, పల్లె ప్రశాంత్ ఎవరు ఆడలేదు. తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన గేమ్ స్టైల్లో అందరికన్నా యూనిక్గా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఈ డిజర్వ్ ద కప్ మోర్ దెన్ ఎనీవన్. బిగ్ బాస్.